హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. సన్ సిటీ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. నెలలో 2 సార్లు ముంబై నుంచి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లోని సన్ సిటీ ప్రాంతంలో అమ్మేవారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు కారు, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 2,75,000 ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు యువకులను అరెస్టు చేసి శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు పోలీసులు. రైటిక హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి కలకలం సృష్టించాయి. సన్ సిటీ ప్రాంతంలోని డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు యువకులు కూడా పట్టుబడడం మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన ఏదైతే మనం చూస్తున్నామో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇద్దరు యువకులు కూడా ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇక అమ్ముతూ ఉండగా వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు. అయితే నెలలో 2 సార్లు ముంబై నుంచి డ్రగ్స్ కి తీసుకొచ్చి ఆ డ్రగ్స్ ని హైదరాబాద్ లోని సన్ సిటీ ప్రాంతంలో అమ్ముతున్నారు ఇద్దరు యువకులు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. అయితే నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు ఒక కారుని, అదే విధంగా ₹1,00,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు 2,75,000 ఉంటుందని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు యువకులను కూడా అరెస్టు చేసి శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారని పోలీసులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రెడ్ విజయ్, ఎప్పటి నుంచి వీళ్ళు ఈ విధంగా డ్రగ్స్ అమ్మటం జరిగింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశ్రత్న, అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా డ్రగ్స్ కలకలం అయితే తీవ్ర ఎత్తున పోలీసులతో పాటు సామాన్య ప్రజానికాన్ని కూడా తీవ్రంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న మధ్య కూకట్పల్లిలో కూడా అమెరికాకు సంబంధించినటువంటి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవాళ సన్ సిటీ దగ్గర ఒక ఇద్దరు యువకులు కూడా గంజాయి అమ్ముతున్నటువంటి ఇద్దరు యువకులు రిపేర్చినటువంటి యువకులు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా వీళ్ళు ఈ గంజాయి అమ్మకాలు, క్రయ విక్రయాలు చేస్తున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులు అయితే తేలింది ప్రాథమికంగా. అయితే వీళ్ళు గత 6 నెలల నుంచి కూడా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి గంజాయిని కూడా సిటీకి తీసుకువచ్చి అత్యధిక రేటుకు కూడా విక్రయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో మొన్న నైజీరియన్స్ కూడా వీళ్ళతో పాటు నైజీరియన్స్ తో కూడా కనెక్షన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఇతరత్ర మనకు బెంగళూరు కానీ ఇతర ముంబై సిటీకి కానీ ఇతరత్ర సిటీలకు కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ గంజాయి సరఫరా చేయడం అనేది ఒక పక్క పోలీసు శాఖ, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా నోటు మొత్తుకున్నా కానీ కొంతమంది అక్రమార్పులు, కాసులకు ప్రకృతి పడేటువంటి కొంతమంది యువత మాత్రం వాళ్ళు ఎంత చెప్పినా, గవర్నమెంట్ చెప్పినా, పోలీసు శాఖ వారు చెప్పినా కూడా వాళ్ళు పెడచెవిన పెడతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేటివ్ గా తీసుకుని చాలా మంది సినీ తారల చేత కూడా డ్రగ్స్ కి దూరంగా ఉండండి, యువత మీ జీవితాన్ని కాపాడుకోండి అని చెప్పేసి కూడా ఎన్నో ప్రకటనలు కూడా చేపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు మారకుండా చాలా మంది ఇలా కాసులకు ఎక్కువ డబ్బులు వస్తుంది అనేటువంటి ఆలోచనతోని ఈ డ్రగ్స్ రాకెట్ లోకి అయితే దిగుతా ఉన్నారు. పోలీసులు వాళ్ళని పట్టుకొని కఠిన శిక్షలు అమలు చేసినా కూడా కొంతమంది జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే బాటలో పయనం అయితే కొనసాగిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సన్ సిటీ దగ్గర పట్టుబడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో ఈ యొక్క గంజాయి సరఫరా చేసినట్టుగా కూడా కొంత వాళ్ళ మీద అభియోగాలు అయితే ఉంది. సో వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో ఆ గంజాయితో పాటు వాళ్ళు వాళ్ళు ఉపయోగించినటువంటి వాహనాన్ని కూడా కాదు కూడా పోలీసులు, ఎస్ఓటి పోలీసులు అయితే సీజ్ చేశారు రత్న. సో ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం హైదరాబాద్ కు ఏ మూల నుంచి గంజాయి సరఫరా చేయాలన్నా కూడా ఖచ్చితంగా పోలీసుల నిఘా ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఒడిశా రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా బార్డర్ల నుంచి పెద్ద ఎత్తున గంజాయి కూడా హైదరాబాద్ కు వస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్న మధ్య ధూల్పేటలో కూడా ఈ గంజాయి ఐస్ క్రీమ్స్ కు సంబంధించినటువంటి అంశం కూడా వెలుగు చూసింది. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చేటువంటి ఒడిశా నుంచి కానీ ఆంధ్ర ప్రాంత బార్డర్ నుంచి వచ్చేటువంటి ట్రైన్లను కూడా చెక్ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మొన్న సికింద్రాబాద్ లో కూడా గంజాయి కలకలం రేపినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతున్నటువంటి అంశం పైన కూడా ముఖ్యంగా పోలీసులు అయితే దృష్టి సారించారు. ఎవరైనా సరే ఈ గంజాయికి సంబంధించి క్రయ విక్రయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళపైన తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.